వార్త 5వ అధ్యాయం. నేను ఎక్కువ టైం తీసుకొని తొందరగా ముగించేస్తాను. సరే, 8, 9 చదవండి. 8 నుండి 10 వరకు చదవండి. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడు అయినటువంటి మా పరలోకపు తండ్రి, ఇది మీ ఊపిరి ప్రభువా. మరి ఆ ఊపిరి ఆదామునందు మీరు ఊది అతడు ఒక జీవాత్మగా తయారయ్యాడు. తర్వాత పరమ తండ్రి, మరి పాపం వలన ఆత్మ చచ్చిన స్థితిలోకి పోయింది. ఆదాము సంతానముగా మేము కూడా అదే స్థితిలో ఉన్నప్పటికీ మీరు మా కోసము చేసిన ప్రాయశ్చిత్త కార్యము పునరుత్థానము ద్వారా మీరు మమ్మల్ని నీతిమంతులుగా తీర్చినందుకు వందనాలు. నీ బిడ్డలుగా బిరుదును అనుగ్రహించినందుకు వందనాలు. వాస్తవంగా చూస్తే మీ నామమును ఉచ్చరించుట కూడా మాకు అర్హత లేదు, మా ప్రత్యేకంగా నాకు. కాబట్టి నా తండ్రి, మా యొక్క నిజ స్వరూపం ఎరిగిన దేవుడు, మమ్మల్ని సరిచేయమని వేడుకుంటున్నాం. ఒక దినము మేము మీ ఎదుట నిలబడాలి నాయన. ఇప్పటి నుండే మేము సిద్ధపడకపోతే మేమెంతో నష్టపోతాం. ఆ సిద్ధపాటు కోసం నాయన నీ వాక్యము చేత మమ్మల్ని బలపరచమని, ప్రోత్సహించమని, తీర్చిదిద్దమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున తండ్రైన మీకే సమర్పించుకుంటున్నాము స్వామి. ఆమేన్. ఇవాళ సాయంత్రము 6:25 అందరు కూర్చొని ఉండాలి ఇక్కడ. బ్రదర్ ఇప్పుడు 1 గంటకు అక్కడ సూర్యాపేట నుండి బయలుదేరి 4 గంటలకు వస్తాడు. వచ్చి ఆయన ఒక గంట రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇక్కడికి మీటింగ్ వస్తారు. సో 6:25 అంటే సరిగ్గా 6:30కి మొదలవుతుంది. మాక్సిమం ఒక గంటన్నర కంటే ఎక్కువ ఉండదు. సో మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళి భోజనం చేసి నిద్రపోవచ్చు కూడా, ఏం డిస్టర్బెన్స్ ఉండదు. మళ్ళీ ఒకసారి చదవండి 8వ వచనం. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. మరి మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం కాబట్టి నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండుట అనేది ఆంతరింగికం. ఇట్ ఈస్ అన్ ఇంటర్నల్ ఇష్యూ. దాని తర్వాత నెక్స్ట్ ఏంటి? ఒకరు చెప్పినారు ఇంతమందిలో, కనికరము చూపించుట. సో ఎవరైతే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటారో వారు మాత్రమే కనికరం చూపగలరు. సో నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండడం అనేది ఇంటర్నల్ ఇష్యూ, లోపల ఉంటుంది అది. మరి బాహాటముగా మనం కనపరిచేది కనికరం. సో ఈ విధంగా మనం నీతిమంతులుగా ఉన్నప్పుడు, నీతిగా జీవించినప్పుడు, లేకపోతే నీతిగా జీవించడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు మనం ఎప్పుడు కూడా దేవుని దగ్గర సాకులు చెప్పం. సాధారణంగా మనం ఏం చేస్తామంటే, మనము వ్యవహారిక జీవితంలో ఇప్పుడు అనుకుందాం, మోసెస్ ఉన్నాడు, అరే అది ఎందుకు కనెక్ట్ చేయలేదు అంటే, అంకుల్ ప్రభు కిరణ్ బ్యాగ్ ఎక్కడో పెట్టినాడు, కేబుల్ ఎక్కడో పెట్టినాడు. ప్రభు కిరణ్ ఏరా కేబుల్ ఎక్కడ పెట్టినావంటే, అంకుల్ తాళం శేఖర్ అంకుల్ దగ్గర ఉండే నేను దాన్ని అక్కడ పెట్టినా. ఇక్కడ ఏమైతా ఉంది? ఏం జరుగుతా ఉంది? ఏం జరుగుతా ఉంది? ఎవరు కూడా తమ తప్పు ఒప్పుకోవటం లేదు. ఎందుకంటే తప్పు అంటే నాది తప్పు అయిపోతుంది కదా. మన అమ్మమ్మ కాదు, ముత్తవ్వ, ఏం పేరు? మీ ముత్తవ్వ పేరేంటి తెలీదా? మీ ముత్తవ్వ పేరేంటి? హవ్వ. మా ముత్తవ్వ కూడా హవ్వనే. సో ఈ హవ్వ గారు ఏం చేసినారంటే,
ఆదాముకు ఫలం ఇచ్చింది, ఇద్దరు తిన్నారు. తిన్న తర్వాత దేవుడు ఏమైనా ఫలం తిన్నావా ఏమన్నాడు? నీవిచ్చిన ఈ అమ్మగారు నాకు సాటి అయిన సహాయం అన్నావు కదా, ఆమె ఇస్తుంది ప్రభు, నేను తిన్నాను. నేను తిన్నాను అని పక్కా ఒప్పుకోవటం లేదు. ఏం చేస్తున్నాడు? నింద, ఒక సాకు చెప్పి నింద వేరే వాళ్ళ మీద వేయడానికి ప్రయత్నం చేశాడు. అమ్మగారు ఏమన్నారు? మా ముత్తవ్వ గారు, ఆమె సర్పం వచ్చి నన్ను మోసం చేసింది, నాకు తినాలని లేదు అసలు. అంటే నేను తప్పు చేసిన ఆయన ఒప్పుకోవడానికి ఏ మానవుని మనస్తత్వమే అంత. మనం ప్రభువు దగ్గర ఒప్పుకోవాలి, అవును ప్రభు అని. ప్రతి క్షణం ఎక్కడో చోట మనం తప్పిపోతూ ఉంటాం, మాటల్లోనో, చూపుల్లోనో, వెనికిడిలోనో. నేను బాగున్నాను మాత్రం దయచేసి అనుకోవద్దండి, నేనైతే బాగలేనండి. అందుకే నేను ప్రతిసారి ప్రభు దగ్గర మొక్కుకుంటా, ప్రభా నా వంటి దుష్టుడు ఎవరు ఉండడు, ద్రోహి ఉండడు అని. సో ఈ విధంగా మరి మనము ఏమంటారు, మనల్ని మనం వ్యవహరించుకుంటాం, లేకపోతే వి డీల్ విత్ అవర్ సెల్ఫ్స్ నీతిమంతులుగా. మరి నీతిమంతులుగా మనతో మనం వ్యవహరిస్తాము, కనికరము చూపు వారిగా ఇతరులతో వ్యవహరిస్తాము. ఇప్పుడు చదవబడినది ఏంటి? హృదయ శుద్ధి గలవారిగా మనము దేవునితో వ్యవహరిస్తాం. ఇది బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నాతో నేను వ్యవహరించాలి అంటే నీతిమంతుడిగా ఉండాలి, ఇతరులతో నేను వ్యవహరించాలి అంటే కనికరం చూపాలి, దేవునితో నా వ్యవహారం సరిగా ఉండాలి అంటే హృదయ శుద్ధి అనేది ఎంతో అవసరం. మరి ఈ హృదయ శుద్ధి కలిగి ఉండడం ద్వారా మనకి ఏమి లభిస్తుంది, లేకపోతే దీని ద్వారా మన గురి ఏంటి, మనం ఏమి సాధిస్తాము అంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12-14 వరకు చూస్తాం. చదువుతారా తెలుగులో? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-14 వచనాలు. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడక ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇదివరకే నేను గెలిచితినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకొనుట లేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడినో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. సో ఇక్కడ ఈయనేమంటున్నాడు అంటే, నాకు ఒక ఉన్నతమైనటువంటి పిలుపు, దానికి తగిన ఒక బహుమానం ఉంది, దాని కొరకు నేను పరిగెత్తుచున్నాను. అయితే ఇప్పుడు మనం చదివిన దాంట్లో ఏమని చదివాము? హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సో ఈ యొక్క గమ్యం ఏదైతే ఉందో అది దేవునిని చూచుట. గమనించండి, దేవుడు అదృశ్యుడు. ఎవరు దేవుని చూడలేదు. మీరు చూశారా దేవుణ్ణి? నేనైతే చూడలేదండి. యేసుప్రభు వారు అన్నారు, ఇంతకుముందు దేవుణ్ణి ఎవరు చూడలేదు, నేను దేవుణ్ణి కనపరచుటకు వచ్చినానండి. సో యేసుప్రభు వారు దేవుడు ఎలాగుంటాడో ఆయన కనపరిచాడు. ఆయన అన్నాడు, నేను తండ్రితో ఉంటిని, తండ్రితో మాట్లాడుతిని, తండ్రిని నేను చూచి తిని. అంటే తండ్రి అయిన దేవునిని మనం చూడాలి అంటే, ఆయనతో మాట్లాడాలంటే, ఆయన ప్రక్కన ఉండాలి అంటే మనం ఎవరై ఉండాలి? స్టూడెంట్స్, మీరు రీజనింగ్ లేకపోతే ఎట్లా? యేసుప్రభు అన్నాడు, మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్త, అంటే మీరు ఇక్కడ వినటం లేదని అర్థం. నిన్ను అడుగుతా ఇప్పుడు, నీ పేరేంటి? ఆదిత్య, అంబిక, ఓకే, హంపిక, ఓకే, సరే. యేసుప్రభు అన్నాడు, నేను తండ్రితో ఉంటిని, తండ్రి
కుడి పార్శ్వం ఆయన రొమున అనుకొని నేను ఉంటుంది, నేను ఆయనతో మాట్లాడి నేను ఆయనను చూచినాను అని అన్నాడు. ఇప్పుడు నేను అదే విధంగా తండ్రి అయిన దేవుణ్ణి చూడాలి అంటే నేనేమై ఉండాలి? కుమారుడై ఉండాలి. ఏ కుమారుడు? దైవ కుమారుడు. నేను యేసు ప్రభు అయి ఉండాలి. సింపుల్ గా నేనేమై ఉండాలి? యేసు ప్రభు అయి ఉండాలి. అప్పుడే నేను ఆయనను చూడగలను. కానీ నేను యేసు ప్రభువును గానే, మనకు చాలా సత్యాలు ఉన్నాయి బైబిల్లో, మనం గ్రహించము. అందుకే ఆయన ఏం చేశాడంటే, మీరు మొట్టమొదట నాలాగా కనబడాలి అంటే మీకేం ధరించాలి? నా వస్త్రాలు ధరించాలి మీరు. నీకు అదే మీకు చెప్పాను. యోనాతాను దావీదుని ప్రేమించి మొట్టమొదట ఏమి ఇచ్చాడు? సంగీతం ఏమి ఇచ్చాడు? వస్త్రాలు ఇచ్చాడు. కొంచెం గట్టిగా చెప్పొచ్చు కదా. వస్త్రాలు ఇచ్చాడు. సో ఆ వస్త్రాలు వేసుకున్నప్పుడు చూసే వాళ్ళకి ఎవరు కనిపిస్తారు? యోనాతాను కనిపిస్తాడు. సో నీతి వస్త్రాలు ఇవ్వడం ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడంటే, మనలో మనం సరిగ్గా వ్యవహరించుకుంటూ కనికరము చూపిస్తూ దేవుని యేసు ప్రభువును ప్రకటించాలి. అర్థమవుతోందా? ఆయన ఏ విధంగా ఈ లోకంలో వ్యవహరించాడో అదే విధంగా వ్యవహరించుట. అలా మనం చేస్తే పౌలు అంటాడు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో, మనము క్రీస్తు స్వారూప్యములోకి మార్చబడుచున్నాము. ఇంకా మార్చబడుచున్నాము. క్రీస్తు స్వారూప్యంలోకి మార్చబడుట ద్వారా ఒక దినం వస్తుంది, మనం క్రీస్తు స్వారూప్యంలోకి మార్చబడతాం. ఎప్పుడు మార్చబడతాము? యోహాను తన పత్రికలో, అంటే నేను టైం తక్కువ ఉంది కాబట్టి చెప్తున్నా, 2వ పత్రికలో, మొదటి పత్రిక అనుకుంటాను, 3వ అధ్యాయం 2వ వచనం, ఆయన ఏమంటాడంటే, మనము ఆయనను చూచినప్పుడు ఆయనలాగా మనము మారుతాం. ఎవరైనా తీసి ఉంటే చదవండి, లేకపోతే వద్దు. ప్రియులారా, మనము దేవుని పిల్లలై ఉన్నాము అంటే అదే మీరందరూ అన్నారు కుమారులని, మనం దేవుని పిల్లలై ఉన్నాము. మనం ఏమవుతామో మనకు ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. ఇది యోహాను రాసినప్పుడు ఇంకా వాక్యం సంపూర్ణంగా బైబిల్ లేదు కాబట్టి ఆ సమయానికి ఆ సందర్భానికి ఆయన రాశాడు. కానీ మళ్ళీ ఒక సత్యాన్ని చెప్తున్నారు. ఏంటి? ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఎవరు? యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. సింపుల్. మనం ఆయనను చూస్తాము. నెక్స్ట్ ఆయనను పోలి ఉంటాము. అదే కాబట్టి అంత పోలి ఉంటాము. మళ్ళీ నేను ఇప్పుడు డైవర్ట్ అయితే వేరే దగ్గరికి వెళ్ళిపోతామా? ఆయనను చూచినప్పుడు మనము ఆయనను పోలి ఉందామని ఎరుగుదాం. అంటే ఆయనను చూచినప్పుడు మనము కూడా క్రీస్తు స్వరూపంలోకి మార్చబడి అప్పుడు మనము దేవునిని చూస్తాం. ఇది ఒక పెద్ద చైన్ అండి. అందుకే మొట్టమొదట ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చుడు. ఇప్పుడు యేసు ప్రభు లేదా పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలోనికి ఏ భాగంలో ప్రవేశిస్తాడు? హృదయంలో. ఫస్ట్ ఆత్మ. మనం ఎవరు? మనం యాక్చువల్లీ హృదయం అంటే హృదయం అనేది ఈజీ అండర్స్టాండింగ్ అక్కడ చెప్పబడింది. మనం ఎవరు? ఆత్మ, ప్రాణ, దేహం. సో ఆత్మతో మనం దేవునితో ఇంతవరకు చెప్పాడు కదా, ఆరాధిస్తాను. దేవునితో సంపర్కంలో కాంటాక్ట్, సంబంధం. ఇప్పుడు ఈ కేబుల్ ఇది రన్ అవుతుంది, ఇది అక్కడ కాంటాక్ట్ లేకపోతే ఇదంతా మనకు కనిపించదు. అవునా? అదేవిధంగా
మన ఆత్మ దేవునితో కాంటాక్ట్ లో ఉంటుంది. ఆత్మలోకి దేశ ప్రభు వస్తాడు. అందుకే మనం ఆత్మలో మన పాపంలో యందు మన అతిక్రమమందులు మనం చచ్చిన వారై ఉంటివి. ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మలోనికి ప్రవేశించి మనల్ని జీవింపజేశాడు. అర్థమవుతుంది? సో ఇప్పుడు ఆత్మలో ప్రవేశించిన యేసు ప్రభు మన హృదయంలో ఏం చేస్తాడంటే, ఆయన మీరు ఇంతవరకు హృదయం అన్నారు కదా, అర్థం చేసుకుందాం. హృదయంలో మనం ఆహ్వానిస్తాం, మన హృదయంలో రాజ్యం వెళ్తాడు. ఆయన ఒక రాజుగా వచ్చి, గమనించండి, ఇది రక్షకునిగా రావడం వేరు, రక్షకునిగా వచ్చి రాజుగా మారడం వేరు. అర్థమైందా? ఆయన ఈ లోకానికి దేనికోసం వచ్చాడు? రక్షించి రాజ్యాన్ని స్థాపించడానికి. సో ఫస్ట్ రక్షకునిగా మన జీవితంలోనికి వచ్చి మన పాపముల నుండి మన అతిక్రమల నుండి మనల్ని రక్షించిన తర్వాత ఆయన రాజు కాబట్టి, ఆయనతో పాటు రాజ్యము ప్రవేశిస్తుంది కాబట్టి, ఆ రాజ్య ప్రజలుగా మనల్ని ఆయన తీర్చిదిద్దుతున్నాడు కాబట్టి ఆయన మన హృదయంలో ఒక రాజుగా ఉంటాడు. మన హృదయంలో ఆయన ఉండి, ఏ విధముగా అయితే ఒక రైతు పంటను విత్తనాలు నాటినప్పుడు విత్తనాలు అట్లే ఉండాలా, నేను చూస్తూ కూర్చోవాలా విత్తనాలని అనుకుంటాడా? చాలా మంది రైతు కుటుంబాల నుండి ఉన్నారు కదా ఇక్కడ. ఏం చేస్తారు? ఏం కావాలనుకుంటారు? పంట కావాలి అని. ఎలాంటి పంట? ఇప్పుడు నువ్వు ఎగ్జామ్ రాస్తావు, పాస్ అవ్వాలి అనుకుంటావు. ఎన్ని మార్కులతో పాస్ అవ్వాలనుకుంటావు? అవేలా ఆమె పాసింగ్ మార్క్తో పాస్ అయితే చాలు అనుకుంటాను. టాప్. సో టాప్కి లిమిట్ లేదు. 80 కావచ్చు, 90 కావచ్చు, 99.5 కూడా, 99.99% కూడా ఉండొచ్చు. ఎవరు కూడా 100% అని అనలేదు. ఇది మీరు గమనించారా? కోవిడ్ వచ్చిన తర్వాత ఈ హ్యాండ్ వాషెస్ కానీ లేకపోతే ఏదన్నా కానీ ఎవరు అన్నారు, ఏంటి చెప్పు, డెట్టాల్ ఏమని రాసి ఉంటుంది అక్కడ? 100% ఏంటి ఎందుకంటారు? ఏది అందరు కూడా 99.99%. ఆ ఒక్క 1% దెబ్బతింటారు అందరు. ఆ 1% చెప్పినాము కదండి, పని చేయలేదని. కానీ రైతు ఏం చేస్తాడంటే, నేను ఒక విత్తనం విత్తితే నాకు 100% పంట రావాలి అని అనుకుంటాడు. అదేవిధంగా యేసుప్రభు వారు కూడా మన హృదయాలలో, ఆయన మన జీవితాలలో రాజుగా ఏలడం ద్వారా ఆయన ఏం కోరుకుంటాడంటే, నా ప్రజలు వారు నాలో ఎదగాలి, వారు నాలో ఎదగాలి. 100% వాళ్ళు రావాలి, 99.99% కాదు. మరి ఇది ఎలా సాధ్యం అవుతుంది? ప్రభు కోరుకుంటున్నాడు. సాధనాలు ఇచ్చాడు, అపోస్తలుల బోధ వాక్యం ఇచ్చాడు, సహవాసం ఇచ్చాడు, ప్రార్థన ఇచ్చాడు. మనకు ప్రార్థన ఇంతమంది ఉన్నారు. బుధవారం ఆన్లైన్ లో ఒక 19 మంది కనిపిస్తారు. స్టార్ట్ కాగానే అంతా చెప్పేసిన తర్వాత ప్రార్థన మొదలు పెడదామనే వాళ్ళకు 19 ఏమైపోతుంది? ఎంతమంది? ఎప్పుడైనా అటెండ్ అయ్యావా? ఎంతమంది అవుతుంది గమనించినావా? 9 members 10 members అవుతారు. అఫ్కోర్స్ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, మేము ఆఫ్లైన్ ప్రార్థన చేస్తాం. మా ఉద్దేశం మంచిదే, కనీసం అటెండ్ అవుతున్నారు, ఏం ప్రార్థన చేయాలో తెలుసుకుంటున్నారు. గమనించండి, ఆది సంఘంలో వాళ్ళు ఈ 4 కొనసాగించారు. ఏంటి చెప్పండి? అపోస్తలుల బోధ అంటే వాక్యం, తర్వాత సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థనలు. ఈ 4 ఉండాలి. యాక్చువల్లీ 7 ఉన్నాయి, కానీ దాంట్లో రక్షింపబడిన తర్వాత 4 ముఖ్యం. ఈ 4 కూడా మన ఆత్మీయ జీవితానికి. నువ్వు అదే ప్రభా దేని మీద కూర్చున్నాను? దేని మీద కూర్చున్నాను? కుర్చీ మీద కూర్చున్నావు. ఎన్ని కాళ్ళు ఉన్నాయి? 2. అది కుర్చీకి 2 కాళ్ళు. మరి నీ జితేంద్ర, నీ కుర్చీకి ఎన్ని కాళ్ళు?
అది మూన్ నుండి వచ్చింది, అది ఆకాశం నుండి ఊడిపోయి. నీకెన్ని కాళ్ళు? నీ కుర్చీకి ఎన్ని కాళ్ళు? నా కుర్చీకి 4 కాళ్ళు. ఒకవేళ 3 కాళ్ళు ఉంటే ఏమవుతుంది? కొద్దో గొప్ప బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే మన కాళ్ళను ఉపయోగించి బ్యాలెన్స్ చేయాలి, లేకపోతే బ్యాలెన్స్ కాదు కదా. అక్కడ కూడా మనం 2 కాళ్ళు ఉపయోగించాల్సి వస్తుంది బ్యాలెన్స్ చేయని. అంటే 3 కుర్చీలు, 2 మనవి, 5. దేవుడు 4తో పోలిస్తాం అనుకుంటే మనం ఏం చేస్తాము? మనకి ఇంకొకటి మన జేబులో నుండి వేస్తాం. ఎవరు చెప్పిన దౌర్భాగ్యం అంటే ఇది? హాయిగా దేవుని వాక్యం పాటిస్తే అయిపోతుంది కదా. సరే, 4 అంటే ఏ ఒక్కటి తగ్గినా కూడా ఏమవుతుంది? బ్యాలెన్స్ అవుట్ అవుతుంది. ఈ 4 బాగా జ్ఞాపకం పెట్టుకోండి. కొన్ని సంఘాలలో మనుషులు వాళ్ళు వస్తే చాలు, మాకు సందా వస్తే చాలు, మెంబర్షిప్ ఫీజు సబ్స్క్రిప్షన్ వస్తే చాలు, వాళ్ళు ఏమైపోతే మాకు అనవసరం, అలాంటి భావనలో ఉన్నారు ఇవాళ రేపు సంఘాలు. మనమైతే ఇక్కడ ఎవరు మెంబర్షిప్ తీసుకోవటం లేదు, ఎవరిని డబ్బులు అడగటం లేదు. ఒకవేళ ఎవరింటికి పోయి ప్రార్థన చేసినప్పుడు డబ్బులు ఏం తీసుకోమని. మనకు కావాల్సింది ఏంటి? ఆది సంఘం ఏ విధంగా అభివృద్ధి ఆత్మీయంగా ఎదిగినారో, ఏ విధంగా పంట అభివృద్ధి చెందుతుంది, ఆ విధంగా అభివృద్ధి చెందాలి. అందుకే దేవుడు ఏం చేసినాడు? ఈ 4 కూడా ఇచ్చాడు. ప్రశ్న ఏంటంటే, మనం ఎంతవరకు వీటిని ఉపయోగించుకుంటున్నాం? ఎంతమంది వస్తున్నారు బైబిల్ స్టడీకి ఫ్రైడే? ఎంతమంది బుధవారం ఆన్లైన్ జాయిన్ అవుతున్నారు? అరే ఆన్లైన్ కదా, ఆఫ్లైన్ కూడా కాదు. ఆఫ్లైన్ అంటే ఏదో మేము దూరం ఉంటామండి, మేము రాలేము. ఆ ఆన్లైన్ లో కూడా కొంతమంది వాటి పాట పాడడానికే వస్తారు. కాబట్టి ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకోండి. సో మనము ఈ విధంగా ఎదగాలి అంటే ఈ 4తో పాటు ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనం. ఏమన్నా మళ్ళీ చదువు. నీ కన్ను తేటగా, దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎలా. నీ కన్ను తేటగా ఉండిన ఎడలంటే అర్థం ఏంటి? ఏరా నీ కళ్ళు తేటగా ఉన్నాయా? అందుకే అటు ఇటు చూస్తున్నాం. ఎందుకు మరి అటు చూసేది ఉంటే అక్కడ పోయి కూర్చో. తేటగా ఉండడం అంటే అర్థం ఏంటి? కంటికి జబ్బు లేకుండా ఉండడం. ఇప్పుడు మేమంతా కూడా కంటి జబ్బు ఉన్న వాళ్ళమే కదా, అంతేనా? కంటద్దాలు ఉన్న వాళ్ళంతా కంటి జబ్బు. కొంతమంది కంటద్దాలు తీసేస్తున్నారు తొందరగా. మీరు తీసేసిన నిన్న నేను పుణ్యతోటి ఆన్లైన్ బైబిల్ స్టడీ తీసుకుంటుంటే పాపం ఒక బ్రదర్ హిందీలో చదవమంటే ఆయన ఒక్కొక్క అక్షరం చదువుతున్నాడు. నేను ఏంటి బాగా చదివేవాడు ఇట్లా చదువుతున్నాడు అని తెలిసి అప్పుడు గమనించినాడు కంటద్దాలు లేవు. అదే పాపం కష్టపడి చదువుతున్నాడు, ముందుకు వెనక్కి అనుకుంటూ. యాక్చువల్లీ ఇది కంటి జబ్బు ఇక్కడ అర్థం ఏంటంటే, ఇంగ్లీష్లో ఏమంటారు అయింది? కొంచెం గట్టిగా చదువు అమ్మాయి. మళ్ళీ చదువు. ద లైట్ ఆఫ్ ద బాడీ ఈజ్ ది ఐ. The light of the body is the eye. If it is both shine, Shine aya. If your eye be single, తెలుగులో ఏమన్నదంటే నీ కన్ను తేటగా ఉంటే. ఇక్కడ తేటగా అంటే అర్థం ఏంటి? లేకపోతే ఇఫ్ యువర్ ఐ బి సింగిల్ అంటే నీకు ఒక కన్ను ఉంటే అని అర్థం కాదు. నీ దృష్టి ఒకటైతే, ఫోకస్, నీవు దేన్ని చూస్తున్నావో అది ఒకటే ఉండాలి. ఇప్పుడు నేను ఇట్లా చూస్తుంటే నాకు ఇక్కడే కనిపిస్తున్నాడు, ఇక్కడ కనిపిస్తున్నాడు అంటే నా దృష్టి ఒకదాని మీద లేదు, నా ఫోకస్ లేదు.
ప్రియుడు ప్రియురాలతో అంటున్నాడు. ఎవరు ప్రియుడు? ఎవరు ప్రియుడు? పరేషాన్ అయిపోతుంది. అందుకే చెప్పేది బైబిల్ స్టడీస్ అర్థం, బైబిల్ చదవండి, బైబిల్ స్టడీ అటెండ్ కాండి అని. ఎవరు ప్రియుడు? అంబిక, హంపి సారీ, ప్రియుడు ఎవరు? అక్కడ మనం చెప్పబడి అక్కడ చెప్తున్న ప్రియుడు ఎవరు? ఈ ప్రియుడు యేసు ప్రభువే. నా ప్రియురాల గువ్వ కన్నులు కలదానా అన్నాడు కదా, అన్నాడా? సో అక్కడ ప్రియురాలని ఏమంటున్నాడు అంటే గువ్వ కన్నులు కలదానా అన్నాడు. ఎవరంటున్నారు? ప్రియుడు. ఎవరు ప్రియుడు? సొలొమోను మహారాజు. సొలొమోను మహారాజు యేసు ప్రభు వారికి సాదృశ్యం. ఆ గువ్వ కన్నులు గలదానా అని ఎవరినైతే అన్నాడో ఆయన ప్రియురాలు, సొలొమోను యొక్క ప్రియురాలు సంఘానికి సాదృశ్యం. సో సంఘంతో అంటే సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తితోటి దేవుడు యేసు ప్రభు ఏమంటున్నాడంటే గువ్వ కన్నులు గలదానా అని. అంటే అర్థం ఏంటంటే గువ్వ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే మనలాగా ఏదైనా ఇప్పుడు నేను ఏమంటారు అది ఆ డబ్బా ఉంది కదా, ఆఫరింగ్ బాక్స్, దాన్ని చూసినప్పుడు దాంతో పాటు ఇక్కడ నాకు ఈ లైన్ లో నాకు కుమారి సిస్టర్, ఈ లైన్ లో కపూర్ కనిపిస్తాడు, ఇంకొంచెం ఇట్లా పక్కకి చూస్తే వీళ్ళందరూ కనిపిస్తారు. కానీ గువ్వ అది చూసినప్పుడు దానికి అదే కనిపిస్తుంది, వేరే ఏం కనిపించదు. దీనికి ఒక ఉదాహరణ మహాభారతం నుండి తీసుకోవచ్చు. మరి మీరు అనుకోవచ్చు బైబిల్లో చర్చిలో కూర్చొని మహాభారతం, అది ఒక కథ మాత్రమే కాబట్టి కథ తీసుకోవడంలో తప్పేం లేదు. చాలా కౌరవులు పాండవులు వచ్చినప్పుడు అక్కడ ద్రోణాచార్యుడు ఏం చేశాడంట, ఒక పిచ్చుక ఉండిందంట. ఆ పిచ్చుకను కన్నుకు కొట్టాలి, బాణం వేయాలి. సో అందరూ వచ్చి మంచోళ్ళు అందరే. సో ఒక్కొక్కరిని అడుగుతాడు నీకేం కనిపిస్తుంది అంటే ఒకడు ఏమన్నాడు, చెట్టు కనిపిస్తా ఉంది, చెట్టు మీద పిట్ట ఉంది, పిట్ట మనుషులు పిట్ట కన్నులు. పిట్ట కన్నులు ద్రోణాచార్య ఏమున్నది పిట్ట కన్నులు అని కూడా అడిగాడంట. సో ఈ విధంగా ఓడు చెప్పుకొని వచ్చాడు. కానీ అర్జునుడు వచ్చేవారికి ఏమన్నాడంట, నాకు పిట్ట కన్ను మాత్రమే కనిపిస్తోంది. అది గువ్వకు ఆ విధంగా చూస్తుంది. గువ్వ కన్నులు కలదానా అంటే అర్థం ఏంటంటే నీ దృష్టి కేవలం దాని మీదనే ఉండాలి. ఎగ్జామినేషన్ హాల్లో కొంతమంది పిల్లలు బాగా చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ దృష్టి అంతా దేని మీద ఉంటుంది, పేపర్ మీద ఉంటుంది, ఏం రాస్తున్నాం అనేది. చదువుకొని వాళ్ళ దృష్టి ఎవరి మీద ఉంటుంది? అది నువ్వు సిద్ధంగా ఉంటే నీ దృష్టి గువ్వ కన్నుల వలె ఉంటుంది. నువ్వు సిద్ధంగా లేకపోతే తల ఒక దిక్కు, నువ్వు ఏ దిక్కు చూస్తావో అక్కడ నుండి లాగేసుకుంటాడు. సాధారణ సర్పంకి బాగా తెలుసు, అవ్వ నన్ను చూస్తే పడదు, దేన్ని చూస్తే పడుతుంది? పండు చూడాలి. పండు చూసేటట్టు నేను మాయ చేయాలి, అంతే, ఇంకేం చేయాల్సింది ఏం లేదు. మన జీవితంలో అదే జరుగుతుంది, మనం ఎటో చూస్తాం అంతే. సో ఏమంటున్నాడంటే దేవుని చూచుట అంటే గువ్వ కన్నులు కలిగి ఉండడం ద్వారా మనం ఏం చేస్తామంటే మన ఫోకస్ అంతా దైవ సంబంధమైన వాటి మీద ఉంటుంది. కాబట్టి నీతి, కరుణ చూపడం, పరిశుద్ధత కలిగి ఉండడం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మనం పరిశుద్ధులుగా ఉండడానికి సాధ్యం అవుతుంది. అప్పుడు మనము దేవునిని చూడగలము. ఇది కూడా అయిపోయింది కదా. ఎన్ని గంటలకు స్టార్ట్ చేసాం? 11:25. ఎంతైందా? 20 minutes అయిందా? స్టాప్ చేద్దామా?
ఎంతమందికి స్టాప్ చేయాలో చెప్పండి. ఎవరు ఏమనుకోరు, నిజం చెప్పాలి దేవుని సన్నిధిలో. మీరు లోపల స్టాప్ చేస్తే బాగుండని వద్దాం అని ఇట్లా అంటే అప్పుడు మీరు దేవునికి లెక్క చెప్పాలి. గట్టిగా నవ్విన వాళ్ళంతా మనసులో అట్లనే ఉన్నదని అర్థం. సరే, ఇంకొకటి చూద్దాం. 9వ వచనం. ఇది అర్థమైంది కదా? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. సమాధానపరచు వారు, ఇక్కడ సమాధానం గురించి మాట్లాడుతున్నాడు. యాక్చువల్లీ సమాధానం అంటే ఏంటి? బహుశా ఇవాళ యూత్ మీటింగ్ ఉండకపోవచ్చు, ఆంటీ రాకపోతే. సో ఎవరంతకు వాళ్ళు వెళ్ళిపోవచ్చు. తొందరగా ఇంట్లోకి వెళ్ళి భోజనం చేసి కొంచెం రెస్ట్ తీసుకొని సాయంత్రము ఎన్ని గంటలు కూర్చుండాలి ఇక్కడ? 6:25కి అందరు ఇక్కడ ఉండాలి. 6:25కి మీకు తెలుసా, బుద్ధి కలిగిన కన్యాకలు వచ్చారు ఏమండి. తర్వాత పెళ్లి కుమారుడు వచ్చాడు. తర్వాత పెళ్లి కుమారుడు వచ్చిన తర్వాత ఏమైంది? ఏమైంది? ద్వారములు మూయబడినాయి, తలుపులు మూసేశారు. సో 6:25కి మీరందరూ ఇక్కడ కూర్చోవాలి. 6:29కి బయట కూర్చొని వినాలి. బ్రదర్ కొన్ని చైర్స్ బయట పెట్టండి, అక్కడ దోమలు కుట్టుకొని వాళ్ళు కొంచెం వింటూ ఉంటారు, వాళ్ళు బాగుంటుంది. సరే, సమాధానం అనేది ఏంటి అంటే, ఇట్ ఈస్ ఆదిలో ఏం జరిగింది? మానవుని సృష్టించక మునుపు ఏం జరిగింది? అంతకుముందు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? జలములపై దేవుని ఆత్మ అల్లాడుచుండెను. ఎందుకు ఆ పరిస్థితి రావాల్సి వచ్చింది? ఎందుకు అంటే సాతానుడు దేవుని ఎదుట తిరుగుబాటు చేశాడు, రిబెలియన్. సో రిబెలియన్ ఏం చేస్తుందంటే చీల్చేస్తుంది, వేరుపరుస్తుంది. కానీ యేసు ప్రభు వారు ఆయన పుట్టినప్పుడు ఆయన గురించి ఏం చెప్పబడింది? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం అనుకుంటా. ఏం రాయబడింది? మనకు ఎవరు పుట్టారు? 9:6-9:2లోనే ఉంటుంది చూడండి. మనకు ఒక శిష్యువు పుట్టాను. చదవండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును. ఆయన సమాధానపరచడానికి వచ్చాడంటే అర్థం ఏంటి? వేరైపోయిన వారిని, చీడిపోయిన దానిని ఆయన తిరిగి జోడించి ఒకటి చేయుటకు వచ్చాడు. సో ఆయన ఏమంటున్నాడంటే సమాధానపరచువారు ధన్యులు. వాళ్ళకి ఏమవుతుందట? Blessed are the peacemakers, for they shall be called sons of God. ఓకే, గమనించండి. దేవుని రాజ్య సంబంధులు దేవుని యొక్క ఆధీనంలో ఉంటారు. సాతాను రాజ్య సంబంధులు సాతాను యొక్క ఆధీనంలో ఉంటారు. ఇప్పుడు గమనించండి, ఏ విధముగా అయితే దేవుడు తన రాజ్య సంబంధులు తన పిల్లల ద్వారా సాతాను రాజ్యములో ఉన్న వారిని తన రాజ్యములోనికి, అంటే చీకటి రాజ్యములో ఉన్న వారిని వెలుగు రాజ్యములుగా తీసుకురావాలని, నరకానికి పరిగెత్తుతున్న వారిని ఆ దారి మళ్లించి పరలోక వారసులు చేయాలి అని దేవుడు ఏ విధంగా అయితే ప్రయత్నం చేస్తున్నాడో, అదే విధంగా సాతాను కూడా ఏం చేస్తాడు? సింపుల్, వాడేం చేస్తాడు? వాని పిల్లలను ఉపయోగించుకొని, వాని అనుచరులని, వాని ఆధీనంలో ఉన్న వారిని ఉపయోగించుకొని యువతలను అవతలకి లాగాలనిపిస్తుంది. సింపుల్ గా చెప్పాలి అంటే బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని యువతలకి లాగి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీ వాళ్ళని యువతలాగా అదే పార్టీ మారడం. కాబట్టి సాతాను కూడా అదే విధంగా ప్రయత్నం చేస్తాడు. సో ఇది ఒక పోరాటం అనేది సాగుతోంది. అయితే యేసు ప్రభువులు ఎవరైతే స్వంత రక్షకునిగా అంగీకరిస్తారో,
పాప క్షమాపణ అనుభవం పొందుతారో, మనసులో వాళ్ళ హృదయంలో దీనులుగా ఉంటారో, ఎవరైతే మరి నెక్స్ట్ ఏంటి, హృదయ ఆత్మవైద్యం దీనులైన వారు ధన్యులు. నెక్స్ట్ ఏంటి, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. రెండోది ఏంటి, దుఃఖపడువారు. అంటే చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి ఎవరైతే దుఃఖపడతారో, తర్వాత ఎవరైతే సాత్వికంగా జీవిస్తారో వాళ్ళు. నెక్స్ట్ ఎవరు, నీతి కొరకు ఎవరైతే ఆకలి దప్పులు కలిగి ఉంటారో, ఎవరైతే కనికరం చూపిస్తూ ఉంటారో, ఎవరైతే ఎదుగుతూ ఉంటారో వారు సమాధానపరచు వారిగా మారుతారు. లేకపోతే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, సైడ్లు తీసుకుంటారు. అవునా బ్రదర్, వాళ్ళు చేసింది చాలా తప్పు, అట్లా చేయకూడదు కదా. అవునా సిస్టర్, అట్లనా, అరే ఆమె అట్లా చేసి ఉండకూడదు కదా. ఏం చేస్తున్నాం మనము, పార్టీ సిస్టమ్ మారిపోతాం. మీకు ఒకటి తెలుసా, కుటుంబాలలో ఇది ఎక్కువ ఉంటుంది. మనం ఒక ఆత్మీయ కుటుంబం, మనలో కూడా, మనం ఒక ఆత్మీయ కుటుంబం కాబట్టి ఆత్మీయ కుటుంబంలో కూడా ఉంటుంది అది. ఒక కుటుంబంలో పెద్ద కొడుకుని తల్లి బాగా ప్రేమిస్తుంది కదా, రెండో కొడుకును తండ్రి ప్రేమిస్తాడు. లేదా ఇద్దరు పిల్లలు, అమ్మాయి ఉంటే తండ్రి ప్రేమిస్తాడు, అబ్బాయి ఉంటే తల్లి ప్రేమిస్తాడు. చాలా మంది తల ఊపుతున్నారు, మీకు అనుభవం ఉన్నట్టుంది. అప్పుడు ఏమవుతుంది, వారి మధ్యలో ఏమొస్తుంది, శత్రుత్వం వస్తుంది. బిడ్డకి ఏమైపోతే, ప్రేమించిన వానికి ఏమైపోతే, పెద్ద కొడుకు ఏమైపోతే వెంటనే తల్లి సపోర్ట్ కుదా, వాడిని ఎందుకు అట్లా అంటావు. అదే రెండో కొడుకుని ఏమైనా అంటే, బిడ్డను ఏమైనా అంటే తండ్రి సరే నీకేం పని లేదా, గుట్టికి నా పిల్లని తిడుతూ ఉంటావు నువ్వు. ఇప్పుడు వీళ్ళకి ఏమైపోయింది, సపోర్ట్ దొరికిపోయింది. సపోర్ట్ దొరికిపోయి ఇంట్లో భార్య భర్త ఒకటి, పిల్లలు పుట్టే వరకు, పిల్లలు పుట్టిన తర్వాత పార్టీలు, రెండు పార్టీలు. ఏం సార్ లావణ్య సిస్టర్ నవ్వుతున్నారు, మీరు త్రనుష్ పార్టీ, బ్రదర్ నితిన్ పార్టీ. జోక్ చేస్తున్న బ్రదర్, మళ్ళీ సీరియస్ తీసుకోవద్దండి. ఇప్పుడు ఏమైపోయింది, దేవుడు మీరు ఏదైతే ఆ మరణము వరకు ఒకటిగా ఉండాలని కోరుకుంటున్నాడో అది ఏమైపోయింది, మరణించక ముందే బతుకున్నప్పుడే చీలిక వచ్చేసింది. కుటుంబాలలో అవుతాం. మీరు అనొచ్చు, బ్రదర్ వీళ్ళకు దేవుని భయం లేదు బ్రదర్ అందుకే అట్లా చేస్తున్నారు అని. దేవుని భయం ఉన్నోళ్ళు కూడా చాలా మంది చేసినారు. ఉదాహరణకు ఎవరు తీసుకుందాం, ఇస్సాకు, రెబెకా, ఇద్దరు కూడా దేవుని ప్రేమించిన వాళ్ళే, ఇద్దరు దేవుని భయభక్తులు కలిగిన వాళ్ళే. కానీ ఇస్సాకు ఎవరిని ప్రేమించాడు, ఏశావును ప్రేమించాడు. రెబెకా యాకోబుని ప్రేమించింది. ఎంత ప్రేమించిందంటే తండ్రిని మోసం చేయడానికి కూడా వెనకాడలేదు. అక్కడి నుండి వస్తా ఉంది డిఫరెన్సెస్ అన్ని. సో కొంతమంది అనొచ్చు, మాకు ఒకటే కుమారుడు అండి, లేకపోతే మాకు ఒకటే అమ్మాయి అండి, మాకు ఆ ప్రాబ్లం లేదు. మీకు ఆ ప్రాబ్లం లేకపోవచ్చు, వాడు మీకు ప్రాబ్లం అయి కూర్చుంటుంది. సరే, చెప్పదలుచుకున్నది అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబము ఎప్పుడు కూడా ఈ విధంగా ఒకటిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. సరే, సమాధానంగా మరి సమాధాన పరచడమే కాకుండా అందరితో సమాధానంగా కూడా ఉండడం. ఒక విశ్వాసి ఎప్పుడు కూడా సైడ్స్ తీసుకోకూడదండి. హెబ్రోన్ చూడండి, ఒకప్పుడు భక్సింగ్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా జరిగింది సేవ. ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు అంతా ఏమైపోయింది, గుద్దుకుంటున్న రోడ్డు మీద టీవీల్లో కానీ వస్తున్నాయి, సోషల్ మీడియాలో వచ్చేస్తుంది, తాళం వేస్తున్నావు, కొడుకుతున్నారు. అందరు కూడా దైవ సేవకులే. యేసు ప్రభుని నమ్ము రక్షింపబడతావు అని చెప్పినాడే ఇప్పుడు భక్షకుడు అయిపోతున్నాడు. పార్టీ సిస్టమ్ అయిపోయింది.
కానీ సమాధానపరచువారు ధన్యుడు. వాళ్ళు సమాధానంగా ఉంటారు, సమాధానం కూడా పరుస్తారు. మరి ఎవరితో సమాధానంగా ఉండాలి? ఏమంటే ఎవరితో సమాధానంగా ఉండాలి? మనుషులతో సమాధానంగా ఉండాలి. మనం ఏం చేస్తాం, కొంతమంది కొన్ని ఇండ్లలో పిల్లలు ప్రత్యేకంగా, లేకపోతే భార్య కానీ భర్త కానీ పిల్లలు తల్లిదండ్రులతో సమాధానంగా ఉంటారు. ప్రత్యేకంగా నీకేం తెలుసు, అరే నేను డిస్టర్బ్ చేయకు, నేను బిజీగా ఉన్నాను, తల్లిదండ్రులతో సమాధానంగా ఉంటారు. కానీ హాయ్ పీటీ సీజే కమే అంటే ఆయన చెప్పాడు కదా మనుషులతో సమాధానంగా ఉండాలని. కానీ పరిస్థితి ఎట్లేదు, నేను చెప్తాను నిజమే కదా. వాళ్ళ అమ్మ పిలుస్తుంటది, అరే రావే కొంచెం వచ్చి ఉల్లిగడ్డలు కట్ చేయడే ఉండే, నాకు వేరే పని ఉంది. అదే ఇక్కడ నుండి అని ఇచ్చింది అనుకోండి, ఏమైపోతుంది? చెమను ఏమైంది? కుక్క మీద ఉన్న ప్రేమ ఓహో అవును, కుక్క అనకూడదు, దాన్ని పేరు పెట్టాలి. కుక్క అనే పేరుతో పిలువ. సరే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. ఈ ప్రయత్నం ఏమై ఉండాలి? అందరితో సమాధానం ఉండడానికి ప్రయత్నం చేయండి. వీలు పడకపోతే వదిలేండి, కానీ మీ ప్రయత్నం మీరు చేయాలి. ఇప్పుడు లెక్కల పరీక్ష వచ్చింది, 100 మార్కులు ప్రశ్న, 10 ప్రశ్నలు వచ్చాయి. 100 ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయి. 10 ప్రశ్నలు ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయి. వచ్చిందా సరే, రాకపోతే కనీసం 9 అన్నా చేయి. అదేవిధంగా విశ్వాస జీవితంలో మన ప్రయత్నాలు మనం చేయాలి. ఇక్కడ ఏమైపోతుందంటే మనం ప్రయత్నం చేసినప్పుడు ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకు నేను ఇప్పుడు అనుకుందాం, రవి ఇంకా శ్రీను ఇద్దరికి కూడా మనస్పర్ధాలు వచ్చినాయి. జస్ట్ ఎగ్జాంపుల్, ఇప్పుడు రవి బ్రదర్ కి శ్రీనివాస్ బ్రదర్ కి ఇద్దరు మనస్పర్ధాలు వచ్చాయి. సో ఇప్పుడు నేనేం చేస్తాను, పోయి వారిని సమాధాన పరచడానికి ప్రయత్నం చేసి వాళ్ళు వినకపోతే చెప్పిన మాట విననే, ఈ యొక్క మెంటాలిటీ వాడొక మెంటాలిటీ, నన్ను నేను తిట్టుకుంటూ ఏమైపోతుందంటే వాళ్ళ గురించి నాకు ఎలాంటి అభిప్రాయం వస్తుంది? చెడు అభిప్రాయం వస్తుంది, నెగిటివ్ ఇంప్రెషన్ పడుతుంది. ఎప్పుడైతే నెగిటివ్ ఇంప్రెషన్ పడుతుందో నా ప్రేమ రవి మీద, నా ప్రేమ శ్రీనివాస్ మీద తగ్గిపోతుంది. కానీ దేవుడు ఏమంటాడు, ఆయన ఎలాంటి ప్రేమ? ఆయనది శాశ్వతమైనటువంటి నిత్య ప్రేమ. అది మనలో ఇవ్వబడింది కాబట్టి అది తగ్గకూడదు. బాగా అర్థం చెప్పింది ఆయన. అర్థమైందా నేను చెప్పింది? సమాధానపరచు వారు ఏ విధంగా ఉండాలి. సో అదనమాట. వారిని ఏమంటారు? దేవుని కుమారుడు అనబడుదురు. అయితే ఇక్కడ ఇంకోటి ఉంది, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో చూడండి, ఆయన దేవుని పిల్లలకుటకు అధికారం ఇచ్చాడు. లేకపోతే ఇంగ్లీష్ లో ఏమనుంది? ఇంగ్లీష్ బైబిల్ లేవా? He has given the power to become, or the authority to become the sons of God. దేవుని కుమారులగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. చూడండి, విశ్వసించినప్పుడు ఆయన ఏం చేశాడు? మీరు దేవుని పిల్లలు అని ఆల్రెడీ ఆయన డిసైడ్ అయిపోయాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? 9వ వచనంలో సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. అంటే మీరు సమాధాన పరిస్తేనే దేవుని కుమారులు అనబడుదురు అని అర్థం వస్తుంది. కానీ యోహాను సువార్త 1:12 ఏమనుంది? అందరికీ
దేవుని పిల్లలకు దేవుని కుమారులగుటకు దేవుని పిల్లలగుటకు ఆయన వారికి అధికారము ఇచ్చాడు. సో ఇప్పుడు ఈ రెండుని మనం కలిపి చదివితే మనకేమన్నా అరే ఇదేంటి ఇట్లా చెప్తుంది, ఇదేంటి అట్లా చెప్తుంది అని బహుశా డౌట్ రావచ్చు. కానీ ఈ రెండింటిని మనం కలపాలి. అర్థమైందా? ఈ రెండింటిని మనము కలపాలి, కలిపి చదవాలి. కలిపి చదివినప్పుడు మనకు అర్థం ఏమవుతుందంటే, మనము యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచినప్పుడు మనకు పాప క్షమాపణ, మన పాపములు మనం ఒప్పుకొని దేవునితో సమాధాన పడినాం, మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా గమనించండి, వేరుగా ఉన్న మనము ఆయనతో పాటు ఒకటిగా. అదే నేను మీకు చాలాసార్లు చెప్తాను, పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు ఇది మన ఆత్మ అయితే పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మతోటి ఒకటైపోతాడు. దూరముగా ఉన్న దేవుడు మనిషికి దగ్గర అయిపోయి ఒకటైపోతాడు. ఈ విధంగా ఒకటైన వారు ఏం చేయాలంట? వారు భవిష్యత్తులో దేవుని కుమారులు అన్న బిరుదు సార్థకం కావడానికి హెబ్రీయులకు రాసిన పత్రిక 12:14 ప్రకారం వాళ్ళు ప్రయత్నం చేయాలి. మీకు అర్థమవుతుందా చెప్పింది? దేవుని విశ్వసించిన వాడు ప్రయత్నం చేయాలి. ప్రయత్నంలో నువ్వు సక్సెస్ఫుల్ అవుతావో లేదో అది వేరే విషయం. అప్పుడు దేవుని కుమారుడు అనేవాడు. ఎప్పుడైతే దేవుని కుమారుడు అన్న ట్యాగ్ మనకు తగులుతుందో, దేవుని కుమారునిగా మనకు ఒక స్థానం కూడా దేవుని రాజ్యములో ఉంటుంది, లేకపోతే పరలోక రాజ్యములో ఉంటుంది. ఒక రాజుకు ఏంటండి 4 కుమారులు అనుకోండి, ఆయన ఒక్కొక్కరిని తనకున్న ప్రతి దీని మీద వాళ్ళని అధిపతులుగా నియమించేస్తారు. కాబట్టి ఎప్పుడైతే దేవుని కుమారులుగా మనం మారుతామో, మనం కూడా పరలోక 1000 ఏళ్ల పరిపాలనలో మనకు ఆ యొక్క ఆధిక్యత ఉంటుంది. మనం ఎంత ప్రయత్నం చేస్తామో అంత స్థానాన్ని మనం కానీ చాలా కష్టం. అందుకే కష్టానికి ఒకటి ఏదైనా సాధించాలి అంటే క్రయం చెల్లించాలి. ఏమండి? ఏం చెల్లించాలి? క్రయం చెల్లించాలి. ఆ క్రయం చెల్లించడం గురించే 10వ వచనంలో చెప్పబడింది. ఏమని? నీతి నిమిత్తము హింసింపబడి వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. సో ఆల్రెడీ టైం అయిపోయింది. సో ప్రభు చిత్తం అయితే ఈ హింసించబడుట, యాక్చువల్లీ నేను 12 వరకు ముగించేద్దాం అనుకున్నాను కానీ కాలేదు. సరే 8, 9 అయింది కదా. ప్రభు చిత్తం అయితే 10, 11, 12 వచ్చే వారం చేద్దాము. దాని తర్వాత చూద్దాం. ప్రభు చిత్తం అయితే వచ్చే వారం దీన్ని కంటిన్యూ. వచ్చే డేట్ ఏంటి? 31st, లాస్ట్ డే, లాస్ట్ సండే ఆఫ్ ద మంత్. సరే, మరి ఏమైనా డౌట్లా అండి? డౌట్ లేదా? ఏమైనా డౌట్సా? సరే. वैसा देखते देख सकते एक्सरसाइज करना पड़ता है उसके लिए. కేవలం ఎవరు దేవుని కుమారులు, ఎవరు దేవుని చూస్తారన్నారు? ఎవరు చూస్తారంట దేవుని గురించి? ఎవరు చూస్తారు? హృదయ శుద్ధి గలవారు ధన్యుడు, వాళ్ళు దేవుని చూస్తారు. హృదయ శుద్ధి కలిగి ఉండాలంటే మనం ఉన్నది ఉన్నట్టుగా దేవుని దగ్గర ఒప్పుకోవాలి, సాకులు చెప్పకూడదు. సరే మేడం. Thank you, brother.
అనౌన్స్మెంట్ చేసుకోకముందు 3 ప్రార్థన విన్నపములు ఉన్నాయి. సహోదరుల్లో ఎవరైనా ఒకళ్ళు ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాం. మనకి సహోదరుడు స్టీవెన్ బ్రదర్ అని గద్వాల్లో ఉండేవారు. అంకుల్ వాళ్ళకి బాగా తెలుసు. నాకు అంటే మన సంఘం నుంచి సహాయం చేస్తూ ఉండడం ద్వారా నాకు ఆయన పరిచయం, అంటే ఫోన్లోనే చూడలేదు ఎప్పుడు ఆయన్ని, కానీ ఆయనతో ఎప్పుడు మాట్లాడినా ఎంతో ఆత్మీయంగా. అంటే ఆయన 3 సంవత్సరాల నుంచి పెరాలసిస్ తో, పక్షవాతంతో మంచం మీద బాధపడుతున్నాడు. ఏ రోజు ఫోన్ చేసినా ఏ రోజు కూడా బాధతో అన్నట్టుగా ఆయన లేదండి. అంటే ఆయన సువార్త ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు ఈ ఏరియాలు అన్ని చెప్తున్నాడు ఆయన. నాకు ఆశ్చర్యం వేసింది. ఆయన గద్వాల్లో అన్నారు, ఈ ఏరియాలు చెప్తున్నారు ఏంటంటే ఆయన తిరిగి అన్ని సువార్త, అంటే బక్సింగ్ గారి డ్రైవర్ గా కూడా చేశారని అంకుల్ కూడా చెప్పారు. ఆయన సువార్త బట్టల మీద, ఒంటి మీద వాక్యాలు రాసుకొని ఆ విధంగా పరిచయం చేసింది. ఎప్పుడు ఫోన్ మాట్లాడినా వాక్యంతోనే మాట్లాడేవాడు ఆయన. ప్రతిదీ వాక్యం. అసలు మనకి అసలు ఒక్కొక్కసారి ఎక్కడుందా వచ్చిన అనేది కూడా అర్థం. అంతలాగా ఆయన మరి 70 ఏళ్ళ పైన ఉండయి. అయితే ఆయన మొన్న గురువారం నైట్ కూడా మాట్లాడి, నేను ఇక్కడికి రావాలనుకుంటున్నాను బ్రదర్, సాక్ష్యం కూడా చెప్పాలి అని బ్రదర్ని అడిగారు ఎలా ఉన్నారు ఏంటని. అలాంటి వ్యక్తి నిన్న పొద్దున సడన్ గా చనిపోయారండి. నిజంగా అసలు చాలా ఇదిగా ఉంది. మరి ఆయన కుటుంబం ఆదరణ గురించి, ఎందుకంటే అంత స్థితిలో ఉన్న దేవుణ్ణి ఫోన్ లో దేవుణ్ణి స్తుతిస్తూనే ఉండే ఆయన. మాట్లాడేటప్పుడు మాటలు తక్కువ అండి, దేవుడి గురించి చెప్పడం, దేవుణ్ణి స్తుతించడమే ఆయన. మనం ఏదైనా కొంచెం రాగానే మనం బాధపడిపోతా ఉంటాం, కానీ ఆయన బాధ అనేది తెలియజేయలేదండి ఇప్పుడు కూడా. అలాంటి వ్యక్తి ఆయన. మరి లోకయాత్ర ముగించారు. ఆయన కుటుంబం ఆదరణ గురించి, వాళ్ళ పిల్లలు భవిష్యత్తు గురించి వాళ్ళు కూడా దేవుడు రక్షింపబడాలి. తర్వాత అమ్మగారి కోర్టు కేసు విషయం, లాయర్లు ఫోన్ ఎత్తట్లేదని అంకుల్ చెప్తున్నారు. మరి దేవుడే వాళ్ళ హృదయాలు దర్శించాలి. తర్వాత సాయంత్రం మీటింగ్ గురించి, ఈ 3 విషయాలు కూడా ఎవరైనా ఒక సహోదరి ప్రార్థన చేయాల్సిందిగా కోరుచు. సహోదరుడు స్టీవెన్ బ్రదర్ కుటుంబం ఆదరణ గురించి, అమ్మగారి కోర్టు కేసు విషయం గురించి, సాయంత్రం మీటింగ్ గురించి. నేను చేస్తాను శేఖర్. సరే అండి, చేయండి. స్తుతికి, మహిమకు, ఘనతకు, ఆరాధనకు పాత్రుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభు అతి ప్రశస్తమైన నామమున మరొకసారి మీ బంగారు పాదాలకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు. ఇప్పటి వరకు తండ్రి ప్రశస్తమైన మీ మాటలు వినటానికి మీరు ఎంతో కృప చూపారు తండ్రి, వందనాలు. మీ దాసుని అభిషేకించి మరి దేవా సత్యాల్ని వెల్లడిపరుస్తూ సత్యములు మేము ప్రతిష్ట చేపట్టడానికి మీరు అనుగ్రహిస్తున్న ఈ కృపను బట్టి వందనాలు. మరి ప్రార్థన రిక్వెస్ట్లు వచ్చినాయి తండ్రి, ముఖ్యంగా స్టీవెన్ బ్రదర్ కోసం మరి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి వందనాలు. మరి ఆయన పరిచర్యన విడిచి వెళ్ళిన పరిచర్య, కుటుంబం, మరి పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాము. దేవ మీరే జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా అలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉండాలని మరొకసారి మరి మీరు జ్ఞాపకం చేస్తున్నారు, వందనాలయ్యా. అలాగే మరి ఆ భౌతిక కాయం మరి ఫినరల్ విషయంలో అన్నిట్లో కూడా మీరే సహాయం చేసి మహిమ పొందండి తండ్రి. అలాగే కుటుంబానికి అవసరతలన్నీ తీర్చి ఆదరించమని ప్రార్థిస్తున్నాము. అట్లాగే అమ్మ దయామణమ్మ గారి కోర్టు కేసు విషయం విశ్వాసంతో అడుగుతున్నామయ్యా. మరి లాయర్కి ఫోన్ చేసిన ఎత్తలేదంటున్నారు కనుక ఈ సమయంలో ప్రభా మీ దగ్గర మొర పెట్టుకుంటున్నామయ్యా. విశ్వాసంతో సంఘంగా మీరే జ్ఞాపకం చేసుకుని మరే దేవా న్యాయబద్ధమైనటువంటి పరిష్కారం జరగాలి ప్రభా. మీరే జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళతో మాట్లాడండి, లాయర్తో మాట్లాడండి. మరి ఈ కార్యం మీరు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకునే దేవుడు కనుక మీకే స్తుతులు అర్పిస్తున్నాం. ఆ విషయంలో ప్రభు మీరు సహాయం చేస్తారని కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. అమ్మ విషయంలో ప్రభా ఆమె ఎంతమంది అన్యుల్ని మీ వైపు నడిపించారో మీకు తెలిసిన ఆయన. వాళ్ళ బిడ్డలందరినీ మీ వైపు ఎట్లా తిరుపుకున్నారో, ఎంత ప్రార్థన చేశారో మీకు తెలుసయ్యా. కనుక ఒక్కసారి అమ్మగారి విషయంలో ఈ అద్భుత కార్యం మీరు జరిగించి ఆ లాయర్తో మాట్లాడి ఆయనే తిరిగి ఫోన్ చేసి చెప్పడానికి మీ సహాయాన్ని కోరుకుంటున్నాం. మీకే వందనాలు. అలాగే జార్జి వర్గీస్ బ్రదర్ కోసం కూడా